హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము లాక్స్. వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారబ్బా? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం. పొద్దుగానైతే చిక్కుడుకాయ కూర చేసిన. అత్తమ్మ అయితే పోయి చికెన్ అయితే తీసుకొచ్చింది. ఇంకో కడుగుతున్నా. చికెన్ అయితే మంచిగా కడుక్కున్నాం అబ్బా. చికెన్ అయితే 2 సార్లు అయితే కడిగి అయితే మంచిగా పెట్టుకోవాలబ్బా. చికెన్ అయితే పక్కకి పెట్టుకున్నాం అబ్బా. ఫస్ట్ పసుపు అయితే వేసుకుంటున్నాం, ఎందుకంటే ఇదైతే కలర్ అయితే లేదు, కొంచెం అయితే ఎక్కువనే వేస్తాను నేను. ఉప్పు, మిరపొడిలో అయితే అసలు ఉప్పు ఉండదు. దీనికి సరిపడంత కారం పొడి అయితే వేసుకున్నాం. మేమైతే కొంచెం అయితే ఎక్కువనే తింటాం కారం పొడి, మరీ సప్పగా తింటే కూడా మంచిగా ఉండదు. కొంచెం నూనె, ఇంకా కొబ్బరి పొడి అయితే వేసుకున్నాం బా. చికెన్ మసాలా అయితే వేసుకున్నాం బా. ఇదైతే మంచిగా కలుపుకోవాలి, మిక్సీ వేసుకుంటే బాగుంటది. అంతే. ఇదైతే కారం పొడి అయితే బాగా పట్టాలి దీనికి. ఇంకా కారం పొడి అయితే మంచిగా అయితే కలవాలబ్బా దీనికి. ఇట్లున్నాలి. ఇదైతే మంచిగా మిక్స్ అయితే అయిందబ్బా, మంచిగా నీట్గా కలుపుకున్నా. ఇదైతే పక్కకు అయితే పెట్టుకున్నాం. చెప్పాలి. ఇదైతే అది చికెన్ కలుపుకున్నదైతే నీళ్లు ఉడికేటప్పుడు అయితే వేసుకున్నాం. ఉల్లిగడ్డ కట్ చేసుకునేటప్పుడు అయితే చాలా జాగ్రత్త పైన, ఎందుకంటే ఆ నల్లగా ఉంటుంది కదా, ఆ నల్లగా ఉన్నది అయితే క్యాన్సర్ వస్తుందంట. ఉల్లిగడ్డ మీరు కడగాలి మళ్ళీ. అయితే ఇంకొకటి ఏంటి ఫ్రెండ్స్ అంటే, ఈ టమాటాలు ఉడకంగా చెట్లకు ఉన్నప్పుడే ఆ పాము, విషపూరితమైన పాము కాట్లు అయితే వేస్తుంది కదా. మనం ఇంతకుముందు అయితే ఒక వీడియోలో అయితే చూసినాం. అది చాలా జాగ్రత్తగా పాములు కాట్లు వేస్తుంది, చూసి తినాలి ఫ్రెండ్స్. మనకు అప్పుడే కనబడుతుంటాయి పైన. అట్లాంటివి అయితే తినకండి, తీసి పడేయండి. ఎందుకంటే ఆ ఇసంతోనే కూడుకున్నది కదా, మనకు ఏమన్నా జరగరాంది జరగవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్ ప్రతిదీ, ఏదైనా ఫుడ్ విషయంలో అయితే. ఎందుకంటే మనకు చాలా మందికి కిడ్నీస్ ఖరాబ్ అయ్యేది, లివర్ డ్యామేజ్ అయ్యేటివి అట్లాంటివి అయితే ఉంటాయి. మీరు తినేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా, ఇప్పుడు అన్నీ మందులతో తయారవుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే తినండి. నిర్మల అయితే ఇంకా ఉల్లిగడ్డ టమాటా అయితే కట్ చేస్తుంది. సరే, ఫైనల్గా అయితే ఇంకా నిర్మల గిన్నె అయితే పొయ్యి మీద పెడుతుంది, చూడండి ఒకసారి. గిన్నె అయితే వేడిగా అయింది, నూనె వేసుకుందాం. నూనె అయితే వేడిగా అయింది, ఉల్లిగడ్డ వేస్తున్నా. టమాటా అయితే వేసినావా, కలుపుకున్నాం రెండు.
గ్యాస్ అయితే చిన్నగా పెట్టుకుందాం. వేడైతే చాను. టమాటా ఉల్లిగడ్డ మంచిగా నూనెలో ఎర్రగా కావాలి. ఇంకో కలుపుకున్న చికెన్ అయితే పక్కకి ఎట్టినాం కదా, అదైతే ఇప్పుడు వేసుకున్నా. కొన్ని వాటర్ అయితే తీసుకున్నాం. ఫస్ట్ చికెన్ చేసుకునేటప్పుడు అయితే పెరుగు నెయ్యి అవన్నీ వేసుకుంటుంది. ఇప్పుడైతే రామ్కైతే అవి పడతలేవు, ఎందుకంటే ఒంట్లో బాగాలేదు కదా, అవి పడనందుకు ఇట్లా చేస్తున్నాం. చికెన్ అయితే రెడీగా అవుతుందబ్బా. కొత్తిమీర అయితే కట్ చేసుకున్నాం, చిన్న చిన్నగా అయితే కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకొని కొన్ని నీళ్ళు అయితే వేసుకొని మంచిగా అయితే కడుక్కుందాం అబ్బా. సమయానికి అయితే కరివేపాకు అయితే లేదబ్బా, కొత్తిమీర ఉంది. చికెన్ అయితే రెడీగా ఉంది, చికెన్ అయితే ఉడుకుతుంది. కొత్తిమీర అయితే వేసుకుందాం. కొత్తిమీర వేసుకుంటే ఇంకా చికెన్ రెడీ అయినట్లే. కొత్తిమీర వేసుకున్నాక చికెన్ అయితే ఉడుకుతుందబ్బా. ఇగో కొత్తిమీర అయితే వేస్తున్నాం. 2 నిమిషాలు అయితే ఆగాలి. అయిందబ్బా, దగ్గర అయితే అయింది, దింపేసుకునేదే. ఇంకా చికెన్ అయితే దగ్గర అయిందబ్బా, ఉడికింది. ఇంకా అన్నం తినేసేది. ఇంక ఇట్లా చోరలాకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతే. ఇంకేమైనా ఉంటే రేపటి వీడియోలో చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.